సంఘంలో జాయిన్ అవుతామండి ఇక్కడ. సంఘం అనేది ఎంత టీం సపోర్ట్ ఉంటుందంటే ఇక్కడ అంత టీం సపోర్ట్ ఉంటుంది. ఒక ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ చేయరండి ఒక ఉమెన్కి. నువ్వు ఇది చెయ్యి నేను ఉన్నా, నువ్వు ఇది చెయ్యి నేను ఉన్నా అని ఎవరు చెయ్యరు. మనకి మనమే వెళ్తూ ఉంటాం. అది ఆ స్ట్రగుల్ అనేది మేము చూసామండి. ఆఫ్టర్ జాయినింగ్ డిజిటల్ మహిళ కానీ, సంఘంలో జాయిన్ అవ్వడం కానీ మాకు మేము మోటివేషన్ అవుతాము. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాము. ఎక్కడ ఏ బిజినెస్ ఎలా ఉంటుంది, ఒకరికొకరు హెల్ప్ చేస్తాము. వాళ్ళ ప్రోడక్ట్ని మేము ప్రమోట్ చేస్తాము. మాకు మేమే ప్రమోషన్స్ చేసుకుంటామండి. మాకు మేమే ప్రమోషన్ చేస్తాము. మేము ఎవరికి ప్రమోషన్స్ ఇవ్వము. సో యాజ్ ఎ సెలబ్రిటీగానే మేమే ఉంటాము. హౌస్ వైఫ్ నుండి మేమే ప్రమోషన్ చేసుకుంటాము. ఎవ్రీ ప్రోడక్ట్ గురించి మాట్లాడటం, ఒక ప్రోడక్ట్ని ఎలా మనం ఎగ్జిక్యూట్ చేయాలి, దాని గురించి ఎలా మాట్లాడాలి, ప్రతిదీ నేర్పిస్తారండి ఇక్కడ. అలాంటి వాళ్ళు ఏం నేర్చుకోలేదు అని అంటే అది వాళ్ళ తప్పండి. వాళ్ళు చేసిన తప్పు ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తున్నారు అనడం చాలా రాంగ్. వాళ్ళు క్లాసెస్ చెప్పేటప్పుడు వినండి. లేదు మీకు టైం లేదు అన్నప్పుడు రికార్డింగ్స్ ఉంటాయి, రికార్డింగ్స్ వినండి. అలా అని బ్లేమ్ చేయొద్దు ఎవరిని. మా ప్రోడక్ట్ని ఎలా ప్రమోట్ చేయాలో కూడా ఇక్కడ నేర్పిస్తాం. మేము సొంతంగా చేసుకున్నాం, బట్ స్టిల్ ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. ప్రోడక్ట్ కరెక్ట్ కస్టమర్స్కి అందేలాగా మీరు వీడియోస్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. డిజిటల్ మహిళాస్ కానీ ఒకరికొకరు సపోర్టింగ్ ఉంటాము. అండ్ మాకు ఏది రాకపోయినా ఒకరికొకరం సపోర్ట్ చేస్తూ, మేడం నాకు ఇది రావట్లేదు, మేడం నాకు ఇది రావట్లేదు అన్న మాకు మా టీం సపోర్ట్ ఉంటుందండి. డిజిటల్ మహిళా టీం ఎప్పటికీ అవైలబుల్ ఉంటారు. ఏది ఎప్పుడు రాకపోయినా ఇలా చెయ్యండి అని చెప్తూ ఉంటారు. ఎవరు ఎప్పుడు అవాయిడ్ చేయలేదు. అశ్లేష మేడం, మీరు మా కోసం చేసిన ఇనిషియేటివ్ అండ్ మీకోసం మేమందరం మహిళాస్, డిజిటల్ మహిళా టీం అందరం కూడా మీతో పాటు ఉన్నాం మేడం. వీఆర్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ అశ్లేష మ్యామ్ అండ్ డిజిటల్ మహిళా టీమ్.